విదేశీ విద్యార్థులు లేకుండా అమెరికా విశ్వవిద్యాలయాలు నడుస్తాయా? వేల కోట్ల నష్టాన్ని తట్టుకోగలవా? అసలు విదేశీ విద్యార్థులు లేకుండా అమెరికన్ యూనివర్సిటీలు ఉన్నత ప్రమాణాలని పాటించగలవా? హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, మిడ్స్ లాంటి సంస్థలకు అంత పేరు వచ్చిందంటే కారణం ఏంటి? మొత్తం విద్యా వ్యవస్థనే ట్రంప్ మసకబారుస్తున్నారా? విదేశీ విద్యార్థులకు వీసాలంటేనే చిర్రెత్తిపోతోంది అమెరికాలోని ట్రంప్ యంత్రాంగం. ఏదో ఒకటి చేసి వీసాను తిరస్కరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న విద్యార్థులను ఏదో ఒక కారణం చూపి స్వదేశాలకు పంపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అనేక మార్గాల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యకు కోత పెట్టేందుకు చర్యలు చేపట్టారు ట్రంప్. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే వీసా కట్, క్లాసులకు బంక్ కొడితే డిపోర్టేషన్, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టు పెడితే వెనక్కి పంపించేంత, ఇలా ఒకటేమిటి రకరకాలుగా వేధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన హార్వర్డ్ యూనివర్సిటీ పైన ఆంక్షలు విధించారు. విదేశీ విద్యార్థుల కారణంగా స్థానిక అమెరికన్ విద్యార్థులు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారనేది ట్రంప్ అభిప్రాయం. దేశ వ్యతిరేక భావజాలానికి హార్వర్డ్, కొలంబియా, మిడ్స్ లాంటి కొన్ని యూనివర్సిటీలు కేంద్రంగా మారుతున్నాయనేది ట్రంప్ అభిప్రాయం. They're obviously anti-Semitic, and all of a sudden they're starting to behave. But when you see what they were saying, what they were doing, when you see the way they took care of events, when you watch that woman, that horrendous president that ruined the image of Harvard, maybe permanently, in Congress, in the halls of Congress, when you take a look at what happened there, it was horrific. And, you know, I've looked at a lot having to do with it. I'm not involved in it. It's being handled by lawyers. ఇల్లినాయిస్ టెక్ లో 51% మంది విదేశీ విద్యార్థులే. ఇల్లినాయిస్ టెక్ తర్వాతి స్థానాల్లో కార్నెగీ మెలన్ యూనివర్సిటీ 44%, స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 42% ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, న్యూ స్కూల్, కొలంబియా యూనివర్సిటీల్లోనూ అంతర్జాతీయ విద్యార్థుల వాటా 40%గా నమోదైంది. ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో 39%, న్యూయార్క్ యూనివర్సిటీలో 37%, క్లార్క్ యూనివర్సిటీలో 34% మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ యూనివర్సిటీలకు వచ్చే ఆదాయంలో మేజర్ పార్ట్ వచ్చేది ఫారెన్ స్టూడెంట్స్ నుంచే. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో 28%, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 32%, యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో 31%, బోస్టన్ యూనివర్సిటీలో 30%, మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 30% మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ గణాంకాలు చాలు అమెరికాలోని పలు ఉన్నత విద్యా సంస్థలు అంతర్జాతీయ విద్యార్థులకు ఎంతగా ప్రాధాన్యతనిస్తాయో చెప్పడానికి. సాంస్కృతిక వైవిధ్యం, విభిన్న ఆలోచన దృక్పథాలు, పరిశోధనల్లో నూతన ఆవిష్కరణలకు కారణం విదేశీ విద్యార్థులు. వీరి వల్లే అమెరికన్ యూనివర్సిటీలకు అంతర్జాతీయ ఖ్యాతి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ను ఆకట్టుకుంటున్నాయి. అమెరికాలో 2023-24లో 11 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు చేరారు. ఇది అంతకు ముందు సంవత్సరం కన్నా 6.6% అధికం. వీరిలో 3 లక్షల మంది భారతీయ విద్యార్థులే. భారత్, చైనా కలిపితే అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో 50%కి సమానం. ఈ ఏడాది భారతీయ విద్యార్థుల సంఖ్య 30% తగ్గింది. కారణం ట్రంప్ కఠిన నిర్ణయాలు, చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధమున్న విద్యార్థుల వీసాలను రద్దు చేస్తామన్న అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన వారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వీళ్ళందరూ కంట్రిబ్యూషన్ అమెరికా విద్యా వ్యవస్థలో చాలా పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత కాలంలో చూసుకునేటట్లయితే అమెరికా ఆర్థిక వ్యవస్థను భారీ ఎత్తున వీళ్ళు ట్యూషన్ ఫీజు రూపంలో, ప్లస్ అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్, అంటే అక్కడ ఉండటం ద్వారా వీళ్ళు పెట్టే ఖర్చులు, అక్కడ ఉండటం ద్వారా వీళ్ళు వాళ్ళ దేశాల నుంచి తెప్పించుకున్న డబ్బులు వాళ్ళు ఖర్చు పెడతారు. లివింగ్ అవ్వటం వాళ్ళ నిత్యావసరాల కోసం, వాళ్ళ అవసరాల కోసం అంటే ఖర్చు పెట్టే మొత్తం ఓవరాల్గా ఏంటంటే ఇదంతా కలిపి అమెరికా ఆర్థిక వ్యవస్థకి పెద్ద ఎత్తున కంట్రిబ్యూషన్గా ఉంది. ఉదాహరణకి 20-23 సంవత్సరాల్లోనే చూస్తే కనుక వీళ్ళు ఖర్చు పెట్టిన మొత్తం $40 బిలియన్ల అమెరికాలో విదేశీ విద్యార్థులు ఖర్చు పెట్టారు. అంటే చాలా పెద్ద మొత్తం, $4,000 కోట్ల అమెరికాలో విదేశీ విద్యార్థులు ఒక్క 2023లోనే ఖర్చు పెట్టారు. అమెరికా విద్యా వ్యవస్థ ఎదుగుదలకి, హయ్యర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఉన్నత విద్య ఎదుగుదలకి, ఆ విద్యా సంస్థల ఎదుగుదలకి, వాటికి ఆర్థికంగా వెనుదన్నుగా ఉండడానికి అమెరికా ఆర్థిక వ్యవస్థలో కూడా వీళ్ళ కాంట్రిబ్యూషన్ విదేశీ విద్యార్థులది
చాలా ఉంది. అలాగే చదువుకున్న తర్వాత వీళ్ళల్లో చాలా మంది మెరిటోరియస్ స్టూడెంట్స్, అంతర్జాతీయంగా చాలా నిపుణత లేకపోతే చాలా తెలివితేటలు ఉన్నటువంటి విద్యార్థులే అమెరికా వెళ్తున్నారు హైయర్ ఇన్స్టిట్యూషన్స్ కి. వాళ్ళ కంట్రిబ్యూషన్ ఆ తర్వాత వాళ్ళు అమెరికాలో స్థిరపడితే వాళ్ళ కంట్రిబ్యూషన్ వల్ల కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా పెద్ద ఎత్తున ఎదుగుతుంది అన్నది నిజం. చైనా నుంచి 6,000 మంది, భారత్ నుంచి 2,583 మంది 2023లో డాక్టరేట్ పట్టాలు పొందారు. మొత్తం 174 దేశాల నుంచి స్టూడెంట్స్ అమెరికా యూనివర్సిటీల్లో ఉన్నారు. ట్రంప్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో ఇప్పటికే అక్కడున్న విద్యార్థులతో పాటు అమెరికాలో చదవాలని ప్రణాళికలు వేసుకుంటున్న విద్యార్థులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. అమెరికాలో చదువు కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేసింది అమెరికా ప్రభుత్వం. దాంతోపాటు సోషల్ మీడియా వెట్టింగ్ ను తెరపైకి తెచ్చింది. అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ తర్వాతే వారికి వీసా మంజూరు చేస్తారు. 2024లో 2.7 లక్షలకు పైగా నమోదైన భారత విద్యార్థులతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు $43.8 బిలియన్ ఆదాయం వచ్చింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ఆదాయానికి భారీగా కోత పడుతుందని వర్సిటీలు ఆందోళన చెందుతున్నాయి. ఇటీవలే హార్వర్డ్ యూనివర్సిటీకి అందించే నిధుల్లో ట్రంప్ ప్రభుత్వం కోత విధించింది.